హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు డీడీ దమ్. అంటే బ్లాగ్ చేసి చాలలేదు కదా, సో మళ్ళీ స్టార్ట్ చేద్దాం. మీరు చెప్పండి. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డాలస్ దంపతులు. నేను పృథ్వీ. నేను వైష్ణవి. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 2 ఏళ్ల నుంచి ఘోరంగా ఒక క్వశ్చన్ మమ్మల్ని అడిగేది ఏది అంటే లిటరలీ ఈ మధ్య అయితే నిలదీస్తున్నారు ఎందుకు ఇంత లేట్ అవుతుంది అని కూడా. సో 2 years నుంచి అడిగే క్వశ్చన్ మా లవ్ స్టోరీ. ఇప్పుడైతే మేము లవ్ స్టోరీ మేము ఎప్పుడైతే లవ్ మ్యారేజ్ అని చెప్పామో లేదా మా రీల్స్లో తెలుస్తుందో అప్పటి నుంచి కాన్స్టెంట్గా వచ్చే కమెంట్స్, ఓకే ఒక రీల్ చాలా బాగుంది, చాలా కామెడీగా లవ్ స్టోరీ చెప్తారు. సో మనం బేసిక్ గా ఒక షార్ట్ వీడియో చేసాము, కొంచెం అంటే సింబాలిక్ రిప్రజెంటేషన్ లాగా షార్ట్ వర్షన్ ఆఫ్ లవ్ స్టోరీ వదిలాము. బట్ ఆఫ్ కోర్స్ సో అండ్ ఓ యా బై ద వే టుడే ఈజ్ అవర్ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ. సో ఇన్ని ఏళ్ల నుంచి ఆపుతున్న లవ్ స్టోరీని ఫైనల్లీ వి థాట్ ఓకే వాట్ కెన్ మేక్ దిస్ స్పెషల్ అంటే ఎస్ లెట్స్ రివీల్ అవర్ లవ్ స్టోరీ టుడే అని చెప్పేసి, అండ్ దట్స్ వాట్ వీర్ గోనా డూ. సో ఆర్ యు రెడీ? yes యాక్చువల్గా మాకు ఒక Q&A చాలా మేలో పెట్టిండాల్సింది ఈ వ్లాగ్, కాకపోతే కొంచెం లేట్ అయింది. అది బద్ధకం అయి ఉండొచ్చు, ఇక్కడ సర్కమ్స్టెన్సెస్ అయి ఉండొచ్చు, ప్రయారిటీస్ అయి ఉండొచ్చు, ఏదైనా కానీ ఇంకా చేసేద్దామని కూర్చున్నాము. బట్ దట్ Q&A రియలీ హెల్ప్డ్ బికాజ్ లవ్ స్టోరీ చెప్తా పోతే పొద్దున్న నుంచి సాయంత్రం అవుతా ఉంటుంది, 2-3 రోజులు వెళ్తూ ఉంటుంది. బట్ మీరు కరెక్ట్గా ఏం క్వశ్చన్స్ తెలుసుకోవాలనుకుంటున్నారు, లేదా లవ్ స్టోరీలో ఏ మూమెంట్స్ లేకపోతే ఏ ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకోవాలనుకుంటున్నారు అనేది Q&Aలో పెట్టారు. సో విల్ ట్రై టు కవర్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ దట్ యూ ఆస్క్డ్. ఆర్ యు ఆల్ రెడీ? ఓకే, సో మనం ఎట్లయితే పార్ట్స్ గా రాసుకున్నాము. సో లెట్స్ స్టార్ట్ విత్ హౌ డిడ్ వి మీట్, వెన్ అండ్ వేర్. ఆ రోజు వర్షం కురిసిన అంతద్దు. సో ఐ థింక్ 2018 అనుకుంటా 2018. సో మాకు కామన్ ఫ్రెండ్ ఉండింది అండ్ నేను తన త్రూ ఐ మెట్ వైష్ణవి. అంటే నాకు వైష్ణవి అనడం చాలా కొత్తగా ఉంది బికాజ్ ఆ పేరు పెట్టేప్పుడు పిల్లలేం కదా. సో కలిసాము. అది కలవడం కూడా చాలా ఇట్లా వర్షం కురిసిన రాత్రి ఆ రేంజ్ లో డ్రామాటిక్ గా ఉంటుంది బట్ మంచి ఫాల్ టైం. ఓ యా డెఫినెట్లీ ఇట్ వాస్ జనవరి అనుకుంటా కదా. యా హైదరాబాద్ ఫ్లాల్ సారీ కంటిన్యూ. సో ఫస్ట్ అయితే నేను మామూలుగా మా ఫ్రెండ్ ఫోన్ లో తన ఫోటో చూసారు, అమ్మాయి ఎవరో బాగుందే, సరే ఓకే మామూలుగా ఇలా మా ఫ్రెండ్తో మాట్లాడుతూ మాటల్లో పెట్టి అరే ఈ అమ్మాయి ఎవరు అంటే ఇలా అని చెప్పి ఎలా ఏంటి ఎలా సార్ ఆ అమ్మాయి ఎలా అంటే అలా అంటే ఏంటో అంటే బేసిక్ గా తను నా ఫ్రెండ్, దేవర్ అమెజాన్ కొలీగ్స్ అనమాట. సో తను కొన్ని రోజులు అమెజాన్లో పనిచేసి దెన్ షీ వెంట్ బ్యాక్ టు అవర్ MBA. అలా తన ఫోటో ఒకసారి కనిపిస్తే నేను అడిగాను, అది తన కొలీగ్ ఉండింద్రా, సో షీ ఈజ్ నౌ డూయింగ్ అవర్ MBA అంటే ఓకే. నేను డైరెక్ట్ ఆబ్వియస్ క్వశ్చన్ అడిగా, ఇస్ షీ సింగిల్ అని అడిగా. ఎవరో తెలుసా ఆటగాడు ఎందుకు అంటే ఊరికే అడుగుతున్నా అని చెప్పి ఇంకా మెల్లిగా ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో అలా చూసి అప్పుడే ఇట్లా ఇన్స్టాగ్రామ్ కొంచెం అకౌంట్ క్రియేట్ చేసుకొని నిబ్బా ఆల్ సార్ట్ ఆఫ్ నిబ్బా సెల్ఫీస్ పౌట్స్ అట్లా అన్నీ ఉండేవి. ఆ టైంలో చూసి డైరెక్ట్ నంబర్ అడిగితే బాగోదు కదా అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశా. ఇంకా మెసేజ్ చేశాక నువ్వు రిప్లై చాలా లేట్గా ఇచ్చినట్టున్నావు కదా. అసలు ఎవరి మనిషి ఆ మనిషి డీపీలో ఆల్రెడీ ఆ అబ్బాయితో పాటు పక్కన అమ్మాయి ఉండింది అంటే అసలు అది చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ నవ్వొచ్చింది. దాని తర్వాత నాకేం అర్థం కాలేదు, సరేలే అట్లా డిసైడ్ చేసుకోకూడదు, చెల్లి అయి ఉండొచ్చు, కజిన్ అయి ఉండొచ్చు, ఏదన్నా అయి ఉండొచ్చులే, సరే చూద్దాము అనేసి. అండ్ కామన్ ఫ్రెండ్గా కనిపిస్తుంది కదా దట్ యూ బోత్ ఫాలో సమ్వన్ అన్నట్టు, ఓకే ఫైన్ రిప్లై ఇద్దాము అన్నట్టుగా అనుకున్నా.
బట్ యా ఫైనల్లీ రిప్లై వచ్చింది. ఒక హాఫ్ డేనో పొద్దున్న మెసేజ్ పెడితే ఈవినింగ్ వచ్చినట్టుంది. బట్ యా ఫైనల్లీ వచ్చింది. సంక్రాంతి ముందు రోజు అది. అసలు సంక్రాంతి ఎగ్జాక్ట్లీ 2 days ముందు నుంచి ఇంకా తెగ మాట్లాడుకుంటుండే. అప్పుడు ఇంకా హాయ్ హలో యా ఇట్లా నేను తన ఫ్రెండ్, నేను తన కొలీగ్ ఉంటుండే, ఇలా తను చెప్తున్నప్పుడు ఇంకా మాట్లాడాం. దెన్ వి గాట్ ఇంటు టాకింగ్. సో మెల్లమెల్లగా నాకు అంటే నేను అప్పుడు తన్ని ఇన్ పర్సన్ కలవలేదు. తన మాటల త్రూనే నాకు తను నచ్చడం స్టార్ట్ చేసింది. షీ వాజ్ వెరీ డీప్ అబౌట్ థింగ్స్. ఏదున్నా కూడా చాలా ఏమంటారు మీనింగ్ఫుల్గా హార్ట్ఫుల్గా ఉంటుంది. సో తన మాటలు చూస్తూనే ఐ వాజ్ ఆల్రెడీ ఇంప్రెస్డ్. అరే అమ్మాయి చాలా అంటే చాలా బాగా మాట్లాడుతుంది, ఐ షుడ్ డెఫినెట్లీ మీట్ హర్ అనుకొని. అప్పటికి ఫాలో బ్యాక్ చేయలే కదా, జస్ట్ చాట్ అవుతుంది. యా అయితే ఇక్కడ ఫన్నీ ఇన్సిడెంట్ ఉంటుంది. ఏంటంటే నేను తన్ని ఎలాగైనా సరే నంబర్ తీసుకుందామని చెప్పేసి హే సో యూజువలీ నేను ఇన్స్టాగ్రామ్ ఎంత మాట్లాడను, మనం వాట్సాప్లో కనెక్ట్ అవుదామా, లెట్ మీ నో వాట్స్ యువర్ నంబర్ అని చెప్పేసి ఇట్లా కొంచెం అలా రాయేసా అనమాట. అప్పుడు నువ్వేం చేసావు గుర్తులేదు అంత మాట. అయితే ఈ జాన్ వస్తే ఇట్స్ గోయింగ్ టు బి 7 years సిన్స్ వి మెట్ అనేది. సో నాకు నిజంగా తూనీగా యా సో చాలా సో అప్పుడు తను నేను వాట్సాప్ అని అడిగితే పర్లేదు నేను వాట్సాప్ ఎక్కువ వాడిను, ఇన్స్టాగ్రామ్ మీద మాట్లాడదామని. ఓకే స్ట్రైక్ 1. సరే ఏం పర్లేదు ఇప్పుడు చేసుకుందాం, మళ్ళీ మాట్లాడదాం అని చెప్పి ఇంకా మళ్ళీ ఇంకో మాటలు పడ్డాం. ఇంకోసారి ఏదో విషయంలో ఇలాగే నంబర్ ఇండైరెక్ట్గా అడిగితే సేమ్ ఇలాగే సారీ టైప్లో చెప్పేసింది. సారీ చెప్పలేదు, ఇలానే కవర్ డ్రైవ్ ఇచ్చి అక్కడి నుంచి అలా పక్కన పెట్టింది. లాస్ట్లో వి గాట్ ఇంటు వెరీ ఎమోషనల్ టాక్స్. ఇట్ వాజ్ లేట్ నైట్. అప్పుడు తను ఇంకా ఫుల్ ఎమోషనల్ అయిపోయి ఐ వాంట్ టు లిసన్ టు యువర్ వాయిస్ అంది. ఇప్పుడు మనం ఊరుకుంటామా? సో లిసన్ టు యువర్ వాయిస్ అంటే ఆబ్వియస్గా ఫోన్ కాల్ అడుగుతున్నా అర్థమైంది. నేనేం చేసా, వాయిసా, నేను యాక్చువల్లీ 2 days ముందే నా వాయిస్ రికార్డ్ చేసి ఒక చిన్న పాట పాడాను, ఇదిగో లింక్ అని పంపించా. అబ్బా చాలు థగ్ లైఫ్ అనే ఫీలింగ్ వచ్చింది అనమాట. నీ బొందా ఆబ్వియస్లీ మండింది. బట్ యా ఆ తర్వాత సంక్రాంతి రోజు అనుకుంటా, సంక్రాంతి రోజు షీ వాజ్ ఎట్ హర్ హోమ్, ఐ వాజ్ ఎట్ మై హోమ్. ద ప్లేస్ వేర్ ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ వాజ్, నేను ఆఫీస్లో ఉన్నా, తన ఇంట్లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంది. అయితే ఇలా ఆఫీస్లో ఉన్న అబ్బా నాకు ఎట్లనే ఉంది, ఫ్యామిలీతో లేను. నేను హైదరాబాద్లో వర్క్ చేస్తుండే అండ్ షీజ్ ఆల్సో ఫ్రమ్ హైదరాబాద్. అండ్ వరంగల్ ఇల్లు నేను ఇంటికి వెళ్ళలేకపోయా అది అని చెప్పేసి మాట్లాడుతుంటే, ఏం పర్వాలేదమ్మా నేను నీకోసం అన్నీ తీసుకొస్తాను ఈ టైప్లో మాట్లాడింది అనమాట. నాకు అంటే చాలా కొత్తగా అనిపించింది. లైక్ నేను ఎక్కువ అమ్మాయిలతో ఎప్పుడు మాట్లాడలేదు అండ్ అండ్ తను అలా అనడం నాకు చాలా ఏదో ప్యాంపరింగ్ లాగా అనిపించింది. ఇట్ ఫెల్ట్ వెరీ క్యూట్. ఇంకా సరే లెట్స్ మీట్ అన్నట్టుగా వీ గాట్ ఇట్ టు మీటింగ్. సో ఐ వాజ్ డూయింగ్ మై MBA అండ్ he is doing his job. He was working there Madhapur lo, financial district lo. So అసలు అక్కడ కూడా అంత లక్కీ అనిపించిందంటే వావ్ పక్కనే ఉన్నాడు ఈ మనిషి అన్న హ్యాపీనెస్. సో కలవాలి చాలా. నేను అప్పుడు బాగా బ్యాడ్మింటన్ ఆడేదాన్ని. సో అక్కడ కోర్ట్కి వెళ్ళి బ్యాడ్మింటన్ ఆడి మంచిగా శుభ్రంగా తలస్నానం చేసి బ్లో డ్రై స్ట్రైట్నింగ్ నా ఫ్రెండ్స్ని కూర్చోబెట్టుకొని ఇంకా నా లైఫ్లో ఫస్ట్ టైం నేను అమ్మాయిలాగా ఒక రేంజ్లో తయారైంది. నేను అప్పుడే అంత తయారై ఫుల్ నా ఫ్రెండ్స్ ఇయర్-రింగ్స్ కూడా నేను బారో చేసుకొని మరీ వేసుకొని వస్తే ఈ మనిషి పారాగాన్ స్లిప్పర్స్, అంటే మరీ వైట్ స్లిప్పర్స్ కాదులే, కొంచెం లెదర్ ఉంటాయి కదా పెద్దోళ్ళు వేసుకుంటారు. శాండిల్స్ అది కూడా దానికి ఆల్రెడీ 3 years అయి ఉంటుంది అనుకొని ఆ శాండిల్స్ మీద ఆ HB బ్యాగ్ ఉంటుంది కదా ల్యాప్టాప్తో వచ్చే బ్యాగ్. సో ఆ బ్యాగ్ని సరిగ్గా యూటిలైజ్ చేసింది మనిషి అనుకుంటా. ఆ బ్యాగ్ ఉతికింటే ప్రామిస్గా దాని కలర్ మేబీ రెడ్ ఉండేదేమో, అది బ్లాక్ అయిపోయింది. సో రెడ్ వచ్చేస్తుంది ఇట్లాగా. సో 5 ఏళ్ళు అయిందేమో అది ఉతికి. ఆ బ్యాగ్ ఉంటుంది, ఆ బ్యాగ్ వేసుకొని ఇంకా ఏదో పాపం బట్టలు వేసుకున్నాడులే, అట్లా వేసుకోకూడదు, అట్లా అనకూడదు కానీ పాపం బట్టలు వేసుకొని వచ్చాడు. ఇట్ వాజ్ అ డేట్ అండ్ అగైన్ ఇట్ వాజ్ ద ఫస్ట్ టైం వీఆర్ మీటింగ్. అంటే
నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ దూరం చూసినప్పుడే హార్ట్ చాలా ఫాస్ట్ కొట్టుకుంటుండింది. ఒక సన్న చినుకులు పడతా ఉన్నాయి. నిజంగా ఇట్ వాజ్ బ్యూటిఫుల్ మూమెంట్. మళ్ళీ అంత బ్యూటిఫుల్ ఎప్పుడు వెదర్ సహకరించలేదు. ఆ రోజే సన్న లైట్ పడతా ఉంది మా యూనివర్సిటీ బయట. ఆఫ్ కోర్స్ లోపలికి ఎలా చేయరు, సో బయట ఉన్నాడు బస్ స్టాప్ దగ్గర. సన్న లైట్ పడతా ఉంది. ఈయన అక్కడ బస్ స్టాప్లో నుంచున్నాడు. నేను చాలా కొంచెం దూరంలో ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హైట్ ఏం అడగలేదు. హైట్ కాన్వర్సేషన్ అంత అవ్వలేదు అనుకుంటున్నాను. కొద్ది మనిషి పెద్దగా 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 అవుతున్నాడు. ఇట్లా నుంచి ఇట్లా ఓకే ఓకే. సో ఇట్లా వెళ్ళలేదు, అప్పటికి ఇట్లా వెళ్ళింది. సో నేను వెళ్ళి ఫుట్పాత్ మీద నుంచున్నా. అప్పుడు ఈ మనిషి నుంచున్నాడు. ఒక నిమిషం ఇట్లా అంటే మామూలుగా సినిమాలో పొడుగు మనిషిని చూడడము, ప్రభాస్ని చూడడం అది వేరు. సడన్గా రియల్ లైఫ్లో ఇట్లా చూడంగానే ఫస్ట్ టైం చాలా నేను ఏం చిట్టిగున్నాను, చాలా బాధేసింది. లైఫ్లో ఎప్పుడు అనిపించలే, అప్పుడు మాత్రం చాలా బాధేసింది. బట్ దట్ రియలీ డెంట్ మ్యాటర్ అసలు. అండ్ వీ నెవర్ డిస్కస్డ్ అబౌట్ ఇట్ కూడా. ఇట్ రియలీ డెంట్ మ్యాటర్, దట్స్ వై వీ డెంట్ డిస్కస్ ఏమో. అక్కడ అంతే ఒక 2 minutes ఇట్లా ఒకరినొకరిని చూసుకున్నాము. చాలాసేపు తర్వాత ఆయన రిటైర్ చూసాను, ఇప్పుడు చెప్తున్నాను కానీ అసలు అంత నేను అప్పుడు చూడలేదు. యా బట్ యా దట్స్ హౌ అవర్ ఫస్ట్ ఇంట్రొడక్షన్ వాజ్. ఇద్దరం అంటే ఇద్దరికి చాలా సరియల్గా అనిపించింది. లైక్ సినిమాలో చెప్పినట్టు ఇంకా సెలబ్రిటీస్ చెప్తూ ఉంటారు కదా, మాకు వి హ్యాడ్ అవర్ ఓన్ లిటిల్ ఫెరీటెల్ మూమెంట్ లాగా అనిపించింది. బట్ యా మాట్లాడుకుంటా ఉన్నాము. అఫ్ కోర్స్ ఐ ఫాలోడ్ హిమ్ బ్యాక్. ఆ తర్వాత అది వాట్సాప్కి కూడా జరిగింది, లేక వెళ్ళింది. సో దెన్ హియర్ కమ్స్ ద ట్విస్ట్ అనమాట. చిన్న ట్విస్ట్ అది ఏం లేదు, చెప్పు. సో ఇక్కడ ఏమైందంటే మెల్లగా కూర్చోబెట్టాడిన, అంటే ఇలాగే ఆల్మోస్ట్ గచ్చిబౌలి టు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏ రెస్టారెంట్స్ ఉన్నాయి అన్ని కవర్ చేస్తాము. బికాజ్ యూనివర్సిటీలో అలౌడ్ లేదు కాబట్టి బయట కలవాలి, ఒక 2 గంటలు మాట్లాడాలి, వెళ్ళిపోవాలి. ఇందిరానగర్ యా. సో అక్కడ కొత్త కొత్త వచ్చేది, మనం హెల్ప్ కూడా చేసేవాళ్ళం వాళ్ళకి. యా అయితే ఏమైందంటే కూర్చోబెట్టి ఇంకా చాలా ఒక లాగున్నాడు ఆయన. ఏమైంది ఏంటి అనేసి అడిగితే లేదు ఒకటి చెప్పాలి అనేసి అంటే, మనకి ఎప్పుడు ఫస్ట్ సినిమాలకు వెళ్ళిపోతుంది కదా, ఏంది ఇప్పుడు ఇంకొకళ్ళు ఉన్నారు బ్రేకప్ ఏమని అంటున్నాడు ఎప్పుడు, నాకేం అర్థం కాలేదు. బట్ చూస్తే ఈ వాజ్ లైక్, అంటే అప్పటి వరకు కూడా నువ్వు నాకు నచ్చావు, నువ్వు నాకేం తెచ్చావు, ఈ కాన్వర్జేషన్ ఏం అవ్వలేదు. జస్ట్ వీ బోత్ నో దట్ వీ లైక్ ఈచ్ అదర్ అండ్ వీ నో దట్ వీఆర్ సోల్మేట్స్. ఎప్పుడు ఓపెన్ అప్ అవ్వలేదు దాని గురించి. కానీ ఆ పర్టిక్యులర్ డే రోజు మాత్రం హీ మేడ్ షూర్ దట్ ఐ షుడ్ నో అన్నట్టు. సో చెప్పాడు, నాకు నువ్వు చాలా నచ్చావు, నేను ఇంకా నీ దగ్గరే ఆగిపోతున్నా, నాకు నువ్వు కావాలి. కానీ దెర్ ఇస్ సంథింగ్, ఐఎమ్ గోయింగ్ టు యుఎస్, నేను జిఆర్ఈ రాశాను. సో నాకు మంచి సీట్ వచ్చింది, డిఫరెంట్ యూనివర్సిటీస్లో వచ్చింది. బట్ ఐ ఆప్టెడ్ డాలస్ యూటీడీ, నేను వెళ్ళాలి. బట్ వీ స్టిల్ హ్యావ్ టైం, నేను జూలైలో వెళ్ళాలి అని నాకు జాన్లో చెప్తున్నాడు. జాన్లోనా ఫెబ్లోనా, జాన్ ఎండింగ్ అట్లా ఫెబ్లో చెప్తున్నాడు నేను వెళ్ళాలి. బట్ వీ స్టిల్ హ్యావ్ టైం, ఓకే, లైక్ వీ హ్యావ్ టైం, వీ కెన్ స్పెండ్. ఓకే. సో బేసిక్గా అట్లా చెప్పినప్పుడు తనందరికి ఎలా చెప్తారు, నేను ఖర్చు చేశాను అని చెప్తుంది. యా ఇట్లా బస్లో నేను ఖర్చు, అక్కడ నేను కూర్చున్నాను, నేను కూర్చున్న ప్లేస్ నాది. అంటే రియాలిటీ ఏంటంటే నేను దుప్పటేసా, ఏదో ఒకటి వేసాడు కదా. సో అట్లా బ్రేక్ చేసినప్పుడు ఇంకా తను ఒక 1 week షాక్ లో ఉంది. అంటే చాలా బాధేసింది. అంటే ఇప్పుడు ఏంటి, ఫిజికల్ గా ఆయన నా ముందు ఉండేది ఒక 5-6 months అంతే. ఆ లోపు కూడా ఈయన రిజైన్ చేసి వరంగల్కి వెళ్ళిపోతే నాకు ఐ డోంట్ నో హౌ మచ్ టైమ్ ఐ హ్యావ్ ఇన్ హ్యాండ్. సో చాలా మల్టిపుల్ థింగ్స్ నా లైఫ్లో నేను చాలా రియల్గా, చాలా దగ్గరగా, చాలా ఎమోషనల్గా అన్ని రకాలుగా కనెక్ట్ అయిన ఒక మనిషి అతి తక్కువ టైంలో, ఇంకా కనెక్ట్ అయ్యాం కదా ఎస్ అనుకునే టైంలో లేదు నేను వెళ్ళాలి, ఇట్స్ గోయింగ్ టు బి లాంగ్ డిస్టెన్స్, ఐ యూ రెడీ ఫర్ దిస్ అని అడిగితే, అన్న ఒకటేసారి అడిగితే ఎట్లా యా. బట్ ఫైనల్లీ మేము ఆ పాయింట్ దాటాము సక్సెస్ఫుల్లీ అండ్ వి వర్ ఓకే విత్ ఇట్. సరే చూసుకుందాం ఏదైతుంది అని చెప్పేసి ముందుకెళ్ళాము. ద బెస్ట్ పార్ట్ వాజ్ వన్ ఆఫ్ ద ఫాలోవర్ కూడా అడిగింది, ఎవరో తెలీదు, అడిగారు ఏంటి అంటే, ఎప్పుడు మీకు
క్లిక్ అయింది, ఎప్పుడు అనిపించింది ఆర్ ద సోల్మేట్ అని అంటే Yeah. హీ జస్ట్ టోల్ మీ వన్ థింగ్ దట్ నేను ఇప్పుడు నీకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ నేను చెప్పాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మోసం చేసే టైప్ కాదు. అది లాంగ్ డిస్టెన్సా నియర్ బై డిస్టెన్సా గురించి కాదు, అది కంప్లీట్లీ అండర్స్టాండింగ్. అండ్ నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు అని నాకు అనిపిస్తుంది. నేనైతే 100% ఇస్తాను అర్థం చేసుకోవడంలో. సో మ్యాక్సిమం ఆ లాంగ్ డిస్టెన్స్ ఫీల్ రాకుండా చూసుకుందాము. వచ్చినా ఐ నో దట్ వీ కెన్ గో త్రూ దిస్ అన్నట్టుగా హీ ప్రిపేర్డ్ మీ. అండ్ నేను కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉండే, ఎందుకంటే ఆ 2 yearsలో ఓకే ఐ కెన్ ఆల్సో బిల్డ్ మై కెరియర్. ఆ ఒక్క నైట్లో అనుకోలేదు, ఇట్ టుక్ 1 week టు సెటిల్ డౌన్, సింక్ ఇన్. యా But finally, yes. But what is that point where ఇద్దరికి ట్రస్ట్ బిల్డ్ అయింది అంటే నాకైతే మెయిన్గా అక్కడ కూడా ప్రపోజ్ చేయలేదు చూసారా, ఇష్టం అని. ఇప్పుడు పెళ్లి చూపులకి వెళ్తే కూడా అమ్మాయి నచ్చింది అన్నట్టే. అది 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 యా బట్ కంటిన్యూ, సారీ. సో అలా నచ్చింది. వీఆర్ హ్యావింగ్ ఆ టైం మంచిగా. నాకు 6 months టైం, నేను మళ్ళీ ఆగస్ట్లో వెళ్ళిపోవాలి యూఎస్కి అని చెప్పేసి వీఆర్ మీటింగ్ ఎవ్రీ నవ్ అండ్ దెన్, అలా అలా కలుస్తూ ఉండే. బట్ వన్ డే వీఆర్ లైక్ ఓకే, మేమిద్దరమే కాదు, వీఆర్ బ్యాచ్ ఆఫ్ ఫ్రెండ్స్, ఒక 4-5 ఉండే. అండ్ ఐ ఆస్క్డ్ ఓకే ట్రిప్కి వెళ్దామా అని చెప్పేసి అడిగాను. సో అలా వెళ్ళాము. అలా ట్రిప్ లక్నవరం. ఓకే, ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ టూరిస్ట్ స్పాట్స్ ఇన్ వరంగల్. వాళ్ళ ప్లేస్కి వెళ్ళాలి అంటే నాకు తెలిసి మంచి ప్లేస్ అదే కదా. సో అండ్ the point where I was surprised was అక్కడికి వెళ్తున్నప్పుడు నేను ఆల్రెడీ అప్పటికి చెప్పాను అప్పటికి ఆల్రెడీ నేను ప్రపోజ్ చేసినట్టున్నాను కదా. ఎవరిని? నీకు. ఏంటి? నేను ఫస్ట్లోనే ప్రపోజ్ చేశాను. ప్లీజ్. ఎప్పుడు ఈ మొత్తం గ్యాప్ లో మిడిల్లో ఒక రోజు మామూలుగా. ఓకే, లెట్ మీ గెట్ బ్యాక్. ఈ స్టోరీ చెప్పే ముందు కలిసిన 1 month or 2 months లోనే ఒకరోజు కూర్చొని మాట్లాడుతున్నాము మంచిగా, అండర్ ద మూన్ లైట్ మాట్లాడుతున్నాం. అండ్ నాకు ఐ ఫెల్ట్ ఓకే దిస్ ఇస్ ద మూమెంట్, ఐ హ్యావ్ టు టెల్ హర్ అని చెప్పేసి ఐ గాట్ ఆన్ మై నీస్ అండ్ ఐ ఆస్క్డ్ హర్. ఐ డిడ్ంట్ ఈవెన్ ఆస్క్ హర్ టు ఇఫ్ షీ లవ్స్ మీ. డైరెక్ట్ ఒకటే అడిగా, నాకు చాలా నచ్చావు అండ్ ఐ ఫీల్ యుల్ బి ద పర్ఫెక్ట్ పార్ట్నర్ ఫర్ ఎవర్, విల్ యూ మ్యారీ మీ? దిస్ ఇస్ వాట్ ఐ ఆస్క్డ్. ఆ నీస్ మీద కాదమ్మా, తర్వాత సేమ్ డైలాగ్ కొంచెం నీస్ మీద రిపీట్ చేస్తే ఇది లైఫ్ లో నాకు ఇట్లా గుర్తుండిపోయే మెమొరబుల్ మూమెంట్. కెన్ యూ ప్లీజ్ గెట్ ఆన్ యువర్ నీస్ అని నేను చెప్తే బిడ్డ పాపం అసలు రెండు ఫ్లోర్ దిగాల్సి వచ్చింది కొంచెం. బట్ యా, అయితే అలా ప్రపోజ్ చేశాను. అండ్ ఈ ట్రిప్కి వెళ్ళినప్పుడు ఐ వాజ్ సర్ప్రైజ్డ్. నాకు తెలీదు, నేను మామూలుగా కార్ బుక్ చేసాను, ఫ్రెండ్స్ అందరం వెళ్తున్నాం, కూల్ అంతా మంచి సాహసం అనుకుంటూ వెళ్తున్నాం. బట్ లక్నవరంకి వెళ్ళాక పదండి వెళ్దాం అని చెప్పేసి బ్రిడ్జ్ మీద వాక్ చేస్తుండే. అండ్ ఐ డోంట్ నో ఫర్ వాట్ రీజన్ మేము ఇట్లా స్పెషల్ మూమెంట్స్ అనుకున్నప్పుడు ఇట్లా లైట్ చినుకులు పడే వర్షం వస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు చాలా మంది ఉంటారు అరౌండ్, వేర్ ఆల్వేస్ అరౌండ్ ఫ్రెండ్స్, ఫన్. అయితే నేను సరే రండి అని చెప్పేసి బ్రిడ్జ్ మీద వాక్ చేసుకుంటూ వెళ్తున్నా సడన్ గా అరే చూడు అని చెప్పేసి అంటే నేను వెనక్కి తిరిగి చూసేసరికి షీ వాజ్ జస్ట్ రైట్ బిహైండ్ మీ హోల్డింగ్ అ రింగ్. నాకు అస్సలు ఒక్క నిమిషం ఐ డోంట్ ఈవెన్ నో హౌ టు రియాక్ట్ అండ్ షీ వాజ్ ఆన్ హర్ నీస్. నేను ఇంకా అంతే, ఐ డోంట్ నో, దిస్ ఇస్ లైక్ ద మోస్ట్ స్పెషల్ మూమెంట్ ఫర్ మీ, ఐ డోంట్ థింక్ ఎనీవన్ కెన్ బీట్ దిస్ అనిపించి నేను షాక్లోనే ఉన్నా. అండ్ సడన్ గా ప్లీజ్ లేపవా అని అడిగింది. ఇంతసేపు షాక్ లో ఉంటే నా చిట్టికాలు ఎంత నొప్పి వస్తా ఉన్నాయి, ఆ బ్రిడ్జ్ ఏమో కదులుతుంది, భయం అవుతుంది. సో అలా నేను చాలా షాక్ లో లేపి దెన్ యుల్ బి సీయింగ్ ద ఫొటోస్. చాలా స్పెషల్ అనిపించింది. అండ్ దట్ వాజ్ ద మూమెంట్. నేను నాకు ఇంకెవరు కనపడలా. దిస్ ఇస్ ద గర్ల్, ఐ వాంట్ టు మ్యారీ హర్, ఐ వాంట్ టు స్పెండ్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్ అనుకున్నా. అండ్ ఆన్ ద వే బ్యాక్ టు హైదరాబాద్ అలా ఒక హాఫ్ అన్ అవర్ మా ఇంట్లో చాయ్ తాగడానికి వి స్టేడ్. అండ్ మమ్మీ చూసింది, ఓకే దే ఆర్ మై ఫ్రెండ్స్ అన్నట్టుగా. షీ ఈజ్ వెరీ స్వీట్, షీ వాజ్ స్వీట్, షీ స్వీట్. అప్పుడు కూడా ఇన్ఫ్యాక్ట్ ఈయన అప్పటికి చెప్పారనుకుంటాను, బట్ తను అలా తెలిసినట్టుగా అంటే అంటే ఏదో డిఫరెంట్గా వేరే వాళ్ళతో డిఫరెంట్గా బిహేవ్ చేయడం అట్లా లేకుండింది. షీ వాజ్ ట్రీటింగ్ మీ లైక్
all like how she was treating everyone. సో ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఫుడ్ చాలా ఎక్కువ పెట్టి నన్ను ఇంకా ఒక 2 ఇంచులు పొట్టొచ్చేలాగా చేసి పంపించారు. బట్ నేను అది ఇప్పటికీ అది తలుచుకుంటే ఇట్లా గూస్ బంప్స్ వస్తాయి. అంత బ్యూటిఫుల్ మెమరీ నాకు అది. రింగ్ ఏది పైన ఉంది. ఇది ఎంగేజ్మెంట్ అన్ని ఇప్పుడు ఆర్కైవ్స్ కూడా. బట్ నా మూమెంట్ అది. వాట్ ఈస్ యువర్ మూమెంట్? అంటే మన లక్నవరం చూసి బాబుకి ఇజ్జత్ కా సవాల్ అయిపోయింది. ఇట్లా వెళ్ళే ముందు ఆయన ఏమనుకున్నారో కానీ దెర్ వాజ్ దిస్ స్పెషల్ మూమెంట్. వెళ్ళే ముందు ఇంకొక 2 daysలో ఈయన ఫ్లైట్ ఎక్కాలి అండ్ ఈ రోజే ఈయన లాస్ట్ నేను చూసే, తర్వాత ఎయిర్పోర్ట్లోనే ఇంకా దూరంగా చూస్తాను నేను. అట్లాంటి టైంలో వన్ ఆఫ్ ద డే అంటే ఈ 2 daysలో వెళ్ళే ముందు కాకుండా కొన్ని డేస్ ముందు మేము ఇన్ఆర్బిట్ మాల్కి వెళ్ళాము. అక్కడ ఇట్లా ఒకటి మంచి అంటే ఇన్ఆర్బిట్ మాల్లో కూడా కొన్ని బ్రాండ్స్ ఉంటాయి కదా, చాలా పాష్, చాలా ఎక్స్పెన్సివ్ స్టఫ్ ఉండే ఇట్లా ఏదో ప్లేస్ బుటీకో, అది ఏం బ్రాండో నాకు గుర్తులేదు. బట్ ద అవుట్ఫిట్ వాజ్ అరౌండ్ 4,000 or 5,000. అప్పుడే కాదు, ఇప్పుడైనా నేను అంత పెట్టాను. అండ్ ఇట్ ఈస్ అ వెరీ ప్రిటీ పేస్టల్ కలర్ పింక్ ఫ్రాక్ అనమాట. చాలా బాగుంది అది. ఆ ఫ్రాక్ ఎంత నచ్చిందంటే ఎంత బాగుందని చాలాసేపు అన్నాను, కానీ నేను అప్పటికి ఆయనకు చెప్పా, ఇది ఇంత రేటు ఉంటే మాత్రము నేను అసలు కొనుక్కోలేకపోతే ఎంతసేపు ఇట్లాంటివి కొనుక్కునేది అనుకుంటూ వచ్చేసాను. ఇంకా ఆ తర్వాత ఒకటి కట్ చేస్తే ఈ రోజు అంటే ఇంకో 2 daysలో వెళ్ళిపోయే రోజు వచ్చింది. అయితే ఆ రోజు ఈయనకి నేను సెండ్ ఆఫ్ పార్టీ లాగా అరేంజ్ చేశా. మా యూనివర్సిటీలో ఒక డిపార్ట్మెంట్ కాదు, నాకు తెలిసిన ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలిసిన, లైక్ ఇప్పుడు వైష్ణవి అంటే వైష్ణవి పృథ్వీ అలా అనమాట. నాకు చాలా మంచి ఫ్రెండ్ సర్కిల్ ఉండేది అండ్ అందరికీ ఇంట్రొడ్యూస్ చేసేదాన్ని ఆయన్ని. సో అందుకు ఈయనకి ఎట్లంటే నేను ఖర్చుపిస్తే అందుకు ఆల్రెడీ తెలుసు. సో నా పిల్ల సో ఆ క్లారిటీ అందరికీ ఉంటుంది. నా దగ్గరికి ఎవరు వచ్చి తేడాగా మాట్లాడడం కానీ ఏమి ఉండేది కాదు. ఐ హ్యావ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ మై యూనివర్సిటీ. సో వాళ్ళందరి హెల్ప్ తీసుకొని ఒక సెండ్ ఆఫ్ పార్టీ అరేంజ్ చేశాను. అరేంజ్ చేసి ఇట్లా ఎవరితోనో మాట్లాడి ఇట్లా వెనక్కి తిరగగానే హీ వాజ్ ఆన్ హిస్ నీస్. నేను ఒక్కరిగా అని అరిచా. ఇది మోస్ట్ ఫన్నీ ఇంత బ్యూటిఫుల్ మూమెంట్లో నిజంగా చెప్పినా పెద్దగా అరిచా. నాకు ఎట్లా అనిపించిందంటే ఏదో పెద్ద డాగ్ ఇట్లా నా మీదకి ఎగరడానికి వచ్చినట్లా భయమైంది. భయపడిపోయా. అంటే రింగే కనిపించలేదు ఆ చీకట్లో అసలు. దట్ డే ఇట్ ఈస్ జస్ట్ డిఫరెంట్. నా కోసం ఒక మనిషి, నేను ఎప్పుడో చెప్పింది గుర్తుపెట్టుకొని నా కోసం చేయడం కానీ, నాకు ఒక అష్యూరెన్స్ ఇచ్చి, అంటే రింగ్ అనేది వన్ ఆఫ్ ద వే, బట్ వీ బోత్ చోజ్ దట్ వే దట్ వీఆర్ కమిటెడ్ దట్ వే అనేది. సో ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ రింగ్. నాది కూడా పైన ఉంది ఆర్కైవ్స్లో, బట్ ఉంది, తర్వాత చూపిస్తాను. అందుకే ఒకళ్ళనే ముందు చూడాలి. యా, సో దట్స్ హౌ వి got committed. And those were our special moments. Dating to commitmental stage వచ్చాము. మళ్ళీ మర్చిపోకండి మొత్తం ఇంకా Jan to July లోపే. All this. And మిగతా పార్ట్ అంతా ఒకటే దాంట్లో చెప్తే మీకు పెద్ద మూవీ అయిపోద్ది కాబట్టి మిగతా మొత్తం నెక్స్ట్ పార్ట్లో చెప్తాం అనమాట. అండ్ మేము మొత్తం స్టోరీ చెప్తే అట్లీస్ట్ ఒక 2.5 hours మూవీ అయిపోద్ది. సో మిమ్మల్ని బోర్ చేయకుండా అండ్ మేము కూడా ఇట్లా ఫుల్గా చెప్పకుండా ఇంకో స్టోరీ మీరు కూడా వింటున్నారో తెలియాలి కదా. సో ప్లీజ్ మీకు కామెంట్స్లో పెట్టండి మీకు ఏ మూమెంట్ స్పెషల్గా అనిపించాయి, ఏ మూమెంట్స్ ఫన్నీగా అనిపించాయని. అండ్ వీ విల్ బీ వెయిటింగ్ ఫర్ యూ గైస్ ఇన్ అవర్ నెక్స్ట్ వ్లాగ్. Until then, see you. Signing off, Dallas Dampatulu. Please like, share, subscribe to our channel.